ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో నా వైఫ్ బర్త్డే ఉంది. సో దట్స్ వై మేము మా యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి నేను నా కొలీగ్స్ ఎక్సెట్రా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము. సో దాంట్లో ప్రజెంట్ 1.5 kg చికెన్ వేసేసాను. నెక్స్ట్ టమాటో క్రష్ చేసి టమాటో గ్రేవీ వేసాను. నెక్స్ట్ ఆ తర్వాత కారం వేసాను, ఉప్పు, నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ నా చేయికి అతుక్కున్నవి చూస్తూనే ఉన్నారు. ఆఫ్టర్ కొరియాండర్ పౌడర్, ఇది ధనియా పౌడర్ అంటారు యాక్చువల్గా. ధనియా పౌడర్ వేసాను. ఆ తర్వాత స్వస్తిక్ మిర్చి చూశారు కదండి. అన్ని ఇంగ్రీడియంట్స్ మనము న్యాచురల్ కాకుండా అన్నీ ఆర్టిఫిషియల్ బయట నుంచి తీసుకొని చేసినాయి. దీంట్లో కొంచెం నెయ్యి కూడా కలపాలన్న ఉద్దేశంలో ఉన్నాము. అది కలుస్తుంది లాస్ట్లో. ఇది సెకండ్ వన్ పసుపు యాడ్ చేస్తున్నాం మనము. పసుపు యాడ్ చేసిన తర్వాత యాడ్ అయింది. మిక్స్ చేస్తున్నాను మొత్తము. పెరుగు ఆల్రెడీ వేసాను, మీకు అది కనిపించలేదు, నేను అది చూపించలేకపోయాను, సారీ. ఎనీవే పెరుగు యాడ్ చేశానండి. అది 1/2 లీటర్ పెరుగు యాడ్ చేసాము. నెక్స్ట్ అది చెప్పాను కదండి, కొరియాండర్ పౌడర్. ఇప్పుడు చూపిస్తున్నాను. పెరుగు కూడా యాడ్ చేసిన పెరుగు కూడా మిస్ అయింది కదా మీకు. సో తగ్గిందని ఇంకొంచెం కలుపుతున్నాము. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకొని నెక్స్ట్ ఇది ఆనియన్ గ్రేవీ, కటింగ్ ఆనియన్స్ గ్రే కలర్ వచ్చే వరకు పుదీనా ఆనియన్ కలిపి మిక్స్ చేసాము. నెక్స్ట్ ఆ తర్వాత ఆల్రెడీ దమ్ చేసి మనము తీసుకున్నాము హాట్గా దమ్ పెట్టిన తర్వాత. సో ఇది టేస్ట్ కోసము బయటకు తీస్తున్నాను. దమ్ ఆల్రెడీ పెట్టేసి తీసేసేసాను. ఇది ఆల్మోస్ట్ 45 minutes పట్టింది. ఇది హైదరాబాదీ దమ్ బిర్యానీ అండి. మనం చేయాలంటే ఇలాగే చేయాలి, హైదరాబాదీ దమ్ బిర్యానీ. అంతేగాని అన్నీ కలుపుకొని చేయొద్దు. సో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. సూపర్ కదా. ఓకే, బాయ్.